ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: దేశాభివృద్ధి ప్రయాణంలో యువత సాంకేతికంగా ముందడుగు వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. తిరుపతి పర్యటనలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహ వినియోగదారులకు సహజవాయువు అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రపంచంలోనే పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా రేపు ప్రయాగ్రాజ్లో ప్రారంభమవుతుంది. ప్రముఖ వైద్య శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు జయంతి ఈరోజు. వార్తల వివరాలు: జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని భారత మండపంలో ఏర్పాటు చేసిన వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ఎగ్జిబిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. దేశం నలుమూలల నుండి ఈ ఎగ్జిబిషన్లో పాల్గొన్న 3,000 మంది చైతన్యం కలిగిన యువత రూపొందించిన నైపుణ్య వస్తువులను ప్రధానమంత్రి తిలకించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్పై కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే రాసిన పుస్తకంపై నరేంద్ర మోదీ స్పందిస్తూ, వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అన్నది దేశాభివృద్ధి ప్రయాణంలో దేశ యువతను భాగస్వామ్యం చేయడానికి ఒక ప్రత్యేకమైన చొరవ అని అన్నారు. ఈ కార్యక్రమం యువ మనసులలోని శక్తి, సృజనాత్మకతను వెలికితీస్తుందని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం, పేదరిక నిర్మూలనలో యువత భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా యువతకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వచ్చే 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే లక్ష్యంతో కార్యక్రమాలు చేపడుతున్నామని, దేశంలో తొలిసారిగా నైపుణ్య గణన చేపడుతున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. అన్ని నగరాలు, పట్టణాలలో స్థానిక నాయకులు, అధికారులు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేకానంద ఆదర్శాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. చిత్తూరులో జరిగిన కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు, తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్న కృతనిశ్చయానికి అయోధ్య రామాలయం గొప్ప ప్రేరణగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయోధ్య రామమందిరం తొలి వార్షికోత్సవాలను పురస్కరించుకుని దేశ ప్రజలకు ఎక్స్ వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. శతాబ్దాల త్యాగం, తపస్సు తరువాత నిర్మించిన ఈ ఆలయం మన సంస్కృతికి గొప్ప వారసత్వమని ప్రధానమంత్రి అన్నారు. కాగా అయోధ్య రామమందిరం తొలి వార్షికోత్సవాలు నిన్న ఘనంగా ప్రారంభమయ్యాయి. గత ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్య రామమందిరంలో బాలరాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరిగింది. అయితే ఈ ఏడాది శుక్లపక్ష ద్వాదశి ముందుగానే జనవరి 11వ తేదీన వచ్చింది. దీని ప్రకారం రామాలయ తొలి వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ మధ్యాహ్నం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే ఆయన తిరుచానూరు పట్టణంలో గృహాలకు సహజవాయువును అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంపై తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరిన్ని వివరాలు తెలియజేస్తూ, AG&P ప్రథమ్ అనే గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, అంటే వీళ్ళు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ డొమెస్టిక్ కన్స్యూమర్స్కి, అదేవిధంగా ఇండస్ట్రియల్ యూనిట్స్కి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వీళ్ళు ఏర్పాటు చేయనున్నారు. దాంట్లో భాగంగానే వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారిని పిలవడం జరిగింది. ప్రోగ్రాంలో మొదటిగా ఒక డొమెస్టిక్ హౌస్ హోల్డ్కి ఏదైతే AG&P కనెక్షన్ ఇచ్చున్నారో వాళ్ళతో ముఖ్యమంత్రి గారు ఇంటరాక్షన్ కార్యక్రమం చేపట్టబోతున్నారు. తర్వాత తాజ్ హోటల్కి వెళ్ళి అక్కడ ఈ న్యాచురల్ గ్యాస్తో వాడే సుమారు ఒక 65 to 70 వెహికల్స్ని ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నారు. రాష్ట్రంలో గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఏఎస్పేట మండలం జమ్మవరం గ్రామంలో నిన్న సాయంత్రం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆత్మకూరు నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి నెలలో మరో 10 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో గ్రామాల్లో తారు రోడ్లు నిర్మిస్తామన్నారు. గ్రామాల్లో పశుసంపదను పెంచేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పశుశాలలను నిర్మిస్తామన్నారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ నగరంలో రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి ప్రజలు, సాధువులు, సాధ్వీలు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. రేపు పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే మహాకుంభమేళా క్రతువు ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి స్నానంతో ముగుస్తుంది. మొత్తం 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళా సమయంలో గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద స్నానాల కోసం ఏర్పాట్లు చేశారు. కుంభమేళా కోసం కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. మరొకవైపు కుంభమేళాకు తరలివచ్చే భక్తుల కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. స్వామి వివేకానంద బోధనల నుండి యువత స్ఫూర్తి పొందాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియాతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లాలో యువజనోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత పాత్ర చాలా కీలకమన్నారు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొంటూ భారతీయ ఆధ్యాత్మిక విలువను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. యువత స్ఫూర్తి పొందాలి, యువత కష్టపడాలి, యువత దేశానికి ఉపయోగపడాలి అనే విధంగా సూక్తిని ప్రబోధించినటువంటి స్వామి వివేకానంద గారిని యూత్ ఐకాన్గా పెట్టడం చాలా మంచిది. ప్రతి యువత కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా రావాలి. వారు ఉపాధితో పాటు 10 మందికి ఉద్యోగాలు కూడా కల్పించాలి అనేటువంటిది మన ప్రభుత్వ నిర్ణయం. ప్రముఖ వైద్య శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు జయంతి ఈరోజు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో 1895 జనవరి 12వ తేదీన జన్మించిన ఆయన విద్యాభ్యాస సమయంలోనే మహాత్మాగాంధీ పిలుపుతో విదేశీ వస్త్ర బహిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1923వ సంవత్సరం అక్టోబర్లో అమెరికా వెళ్లి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో వైద్య రంగంలో పీహెచ్డీ సాధించారు. ఔషధ రంగంలో అద్భుత ఆవిష్కరణలు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన చేసిన పరిశోధన తొలి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ అరియోమైసిన్ ఆవిష్కారానికి దారితీసింది. పైలేరియా గురించి పరిశోధనలు నిర్వహించి హెట్రజాన్ ఔషధాన్ని కనుగొన్నారు. 1948వ సంవత్సరం ఆగస్టు 9వ తేదీన 53 ఏళ్ల వయసులో మరణించిన ఎల్లాప్రగడ సుబ్బారావు క్షయవ్యాధి కట్టడికి ఔషధాన్ని కూడా రూపొందించారు. విద్యార్థులలో పరీక్షలకు సంబంధించిన ఒత్తిడిని తగ్గించి వారిని పరీక్షలకు సంసిద్ధులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి భారతదేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 2,79,00,000 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. పేర్లు నమోదు చేసుకోవడానికి ఈ నెల 14వ తేదీతో గడువు ముగుస్తోంది. mygov.in అన్న వెబ్సైట్లో అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. పరీక్షా పే చర్చ కార్యక్రమం విద్యార్థుల మానసిక అభ్యున్నతికి బాటలు పరిచి పరీక్షలలో వారికి సానుకూల దృక్పథం పెంపొందిస్తోంది. వైకుంఠ ద్వాదశికి సంబంధించిన టోకెన్ల జారీ ప్రక్రియ తిరుపతిలో ఈరోజు కొనసాగుతోంది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం టోకెన్లను జారీ చేస్తోంది. టికెట్ల జారీ కేంద్రాల వద్ద భక్తుల సౌకర్యార్థం మజ్జిగ, మంచినీరు, అల్పాహారం వంటి ప్రత్యేక ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశాభివృద్ధి ప్రయాణంలో యువత సాంకేతికంగా ముందడుగు వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. తిరుపతి పర్యటనలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహ వినియోగదారులకు సహజవాయువు అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా రేపు ప్రయాగ్రాజ్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.